రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉంది అంటే ప్రస్తుతానికి. ఏ అంశం పైన మంచిగా అంటే ఈ మధ్యలో సన్నబియ్యం చూడు ఒకటి, ప్లస్ ఆర్టీసీ బస్సు మహిళలకి ఇంకా కొన్ని చేస్తాను, అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే సన్న బియ్యం ఇస్తుండు కానీ రాళ్ల బియ్యం ఇస్తుండు అని అంటారు, మీరేమంటారు? ఈ ప్రస్తుతానికి అయితే మంచిగానే వచ్చినాయి. ఊర్లలోనే ఇస్తుండు, సిటీలో ఇంకా రాలేమంటారు. అదైతే పల్లెటూరే ఇస్తాను. ఇస్తుండు. అయితే ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, దళిత బంధు ఇట్లాంటి పథకాలు ఇస్తుండు. కానీ ఇప్పుడు ఒకటే రైతు బంధు, ఇంకొకటి రైతు రుణమాఫీ, రెండు పథకాలు కూడా సక్రమంగా రాలేదు అంటున్నారు. మరి తేడా అయితే చాలా వరకు కనిపిస్తుంది కదా, మీరేమంటారు? కనిపిస్తుంది కానీ రైతు బంధు అంటే అందరికి ఉన్నోళ్ళకి కూడా ఇస్తాను వచ్చినాయి. ప్రస్తుతానికి అయితే వీళ్ళకి రాలేదు, రావాలి కంపల్సరీ. ఓకే. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే పథకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి పోయిన గవర్నమెంట్ లో పథకాలు తక్కువ, పాలన ఎక్కువ కనిపించింది. అసలు మీకు దానికి దీనికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఉన్నది. అంటే అప్పుడు ఎక్కువ పథకాలు ఇచ్చిండు కానీ అది ఎవరికి చెందినదో ఎవరికి పోయిందో అర్థం కాదు. ఇవి ఇవ్వట్లేడు కానీ ఇస్తే మంచిది, అందరికి అనుకూలంగా. ఇద్దరులో ఎవరు బెస్ట్ సీఎం అంటారు? ఆయన ప్రస్తుతానికైతే కొన్ని రోజులు అయింది, తర్వాత తెలుసు.